హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళటం ఖాయం. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ 6 అలవాట్లు ఉన్నవారు ఎప్పటికీ పేదరికంలోనే మగ్గిపోతారట. మనల్ని నాశనం చేసే ఆ 6 అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్తామా? లేక ఎటూ కాకుండా పోతామా? అన్నది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. మనకు ఎంతో సాధారణంగా అనిపించే అలవాట్లు కూడా భవిష్యత్తులో ఎంతో నష్టాన్ని కలుగచేస్తాయి. కొంతమందికి వాటి వల్ల జీవితం పాడవుతుందని తెలియకపోవచ్చు. మరికొంతమంది తెలిసినా కూడా కావాలనే పదే పదే అలవాట్లను కొనసాగిస్తూ ఉంటారు. ఆచార్య చాణక్యుడు చెబుతున్న దాని ప్రకారం ఈ అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరంట. దరిద్రులుగానే మిగిలిపోతారట. మనం జీవితాన్ని పాడు చేసే, పేదరికంలో కుంగిపోయేలా చేసే ఆ 6 అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని మానుకొని మంచి భవిష్యత్తుకు బాట వేసుకుందాం. అందులో మొదటిది మధ్యాహ్నం నిద్రపోవటం. చాలామందికి మధ్యాహ్నం నిద్రపోవటం అన్నది అలవాటు కాదు, వ్యసనం. రాత్రి 7-8 గంటలు నిద్రపోయి కూడా నిద్ర చాలదే లేనట్లు మధ్యాహ్నం కూడా నిద్రపోతూ ఉంటారు. మధ్యాహ్నం పవర్ న్యాప్ లాగా ఒక అరగంట పడుకుంటే పర్లేదు, కానీ గంటలు గంటలు బెడ్కు పరిమితమైతే అనారోగ్యం తప్పదు, లేనిపోని రోగాలు వస్తాయి. చాణక్యుడు చెబుతున్న దాని ప్రకారం మధ్యాహ్నం ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో వారి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాదంట. ఆ ఇళ్లలో దరిద్రం తాండవిస్తుందంట. ఇక రెండవది పరిశుభ్రమైన దుస్తులు. వ్యక్తిగత పరిశుభ్రత మనిషికి చాలా ముఖ్యం. అది పాటించకపోతే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. కొంతమంది 2-3 రోజులకోసారి స్నానం చేస్తారు. ఉతికిన బట్టలు వేసుకోరు. శుభ్రతకు ఆమడ దూరంలో ఉంటారు. అలాంటి వారు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. తద్వారా లక్ష్మీదేవి మన నుంచి వెళ్ళిపోతుంది. మూడవది మాటలు కత్తుల్లా వాడేవారు. కొంతమంది ఉంటారు, ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలీదు. చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి అవతలి వ్యక్తిని నిందించి తిడుతూ ఉంటారు. ఇలాంటి వారి జీవితంలో బంధాలు త్వరగా విఫలమవుతాయి. తోటి వారితో మంచి రిలేషన్ లేకపోతే ఎప్పటికైనా దరిద్రం తప్పదు. ఇక నాలుగవది బిచ్చగాళ్ల ఆలోచన. కొంతమందికి సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ముఖం మీద అసహ్యించుకున్నా పట్టించుకోరు. సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని అవసరాల కోసం బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పటికీ దరిద్రంలోనే ఉంటారు. ఇక ఐదవది పళ్ళు తోముకోని వాళ్ళు. వాస్తవానికి మన శరీర ఆరోగ్యం మొత్తం పళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. పదార్థాలను బాగా నమిలి తినటం వల్ల తొందరగా జీర్ణమవుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఏ పదార్థాలనైనా చకచకా నమిలేయాలంటే ఆరోగ్యకరమైన పళ్ళుండాలి. కొంతమంది పళ్ళ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, సరిగా పళ్ళు కడుక్కోరు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వారి దగ్గర ఉండదని చాణక్యుడు అన్నాడు. ఇక ఆరవది అతిగా తినటం. ఆచార్య చాణక్యుడు చెబుతున్న దాని ప్రకారం అతిగా తినేవారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదట. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అని తెలిసిన వారి జీవితంలోనే లక్ష్మీదేవి ఉంటుందట.